భారత్ పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా అడ్వైజ్ చేసింది. ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ సమీప ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని సూచించింది. అందుకు ఉగ్రదాడులను రీజన్గా చూపించింది. కాగా ఈ ప్రాంతాల్లో ఉగ్రదాడులు, చొరబాటు యత్నాలు కొత్తేమీ కాదు. మరి ట్రంప్ సర్కారు ఇప్పుడే ఈ అడ్వైజరీ ఎందుకు జారీ చేసింది? అది కూడా పీఓకే స్వాధీనంతోనే కశ్మీర్ సమస్య ముగుస్తుందని జైశంకర్ ప్రకటించిన తర్వాతే ఎందుకు చేసింది? పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంపై మోదీ సర్కార్ యాక్షన్ మార్చిందా? ఆ సమాచారం అమెరికాకి ఇచ్చిందా? అందుకే తమ పౌరులను సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా అడ్వైజరీ జారీ చేసిందా? వాట్ ది స్టోరీ? పీఓకే విలీనం దిశగా అడుగులు పడుతున్నాయా? జైశంకర్ ప్రకటన తర్వాత జరిగిన కీ చేంజెస్ ఏంటి? ఆ అడ్వైజరీ వెనుక అసలు కథ పీఓకే విలీనమేనా? On Kashmir, actually we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was one step, number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number two. Holding elections, which were done with a very high turnout, was step number three. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved. ఇటీవల బ్రిటన్ చాథమ్ హోమ్ హౌస్ లో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత పీఓకే విషయంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకు కారణం బోర్డర్లో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలే. కార్గిల్లో C-17 గ్లోబ్ మాస్టర్ను దించారు. సుమారు 10,000 ఫీట్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో విజయవంతంగా ల్యాండ్ చేశారు. C-17 సైనిక రవాణా విమానం ద్వారా 25 నుంచి 35 టన్నుల ఆయుధ సామాగ్రి సహా భారీ ఎత్తున సైనికులను తరలించడానికి అవకాశముంటుంది. కానీ ఇప్పుడే C-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని కార్గిల్లో ఎందుకు మోహరించారు? అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పౌరుల్ని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని ట్రంప్ పాలకవర్గం అడ్వైజరీ జారీ చేసింది. ఆ పని ఇప్పుడే ఎందుకు చేసినట్టు? ఇక్కడే ఏదో జరగబోతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి భారత పాక్ మధ్య వైరం ఈనాటిది కాదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగలున్నాయి. ముఖ్యంగా ఇండియా ఎదుగుదలను ఓర్వలేని పాకిస్తాన్ భారత్లో తరచూ అల్లర్లు, దాడులను ప్రోత్సహిస్తోంది, అశాంతికి ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో అయితే ఎప్పుడూ ఉద్రిక్తతలే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా విదేశాంగ శాఖ ఈ ట్రావెల్ అడ్వైజరీ భారత పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, మరీ ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని ప్రాంతాలు, అలాగే పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. కానీ ఇప్పుడే ఈ అడ్వైజరీ దేనికి చేసింది? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ముఖ్యంగా ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తతలు, ఎప్పటికప్పుడు జరిగే సైనిక చర్యలు అమెరికా హెచ్చరికకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2025లో ఈ ప్రాంతంలో శాంతి ఒప్పందాలు లేదా ఉద్రిక్తతల తగ్గుదలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించటం లేదు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తీవ్రవాద కార్యకలాపాలు, అస్థిరతలు అమెరికన్ పౌరులకు ప్రమాదకరంగా ఉన్నాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు ఈ హెచ్చరిక అమెరికా తన పౌరులకిచ్చే రొటీన్ ట్రావెల్ అడ్వైజరీలలో భాగం కూడా కావచ్చనే వారు ఉన్నారు. అయితే ట్రంప్ సర్కార్ అడ్వైజరీ వెనుక ఇవి మాత్రమే కారణాలంటే నమ్మే పరిస్థితి లేదు. అందుకు ప్రధాన కారణం పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడే. లండన్లో పీఓకే స్వాధీనంతోనే కశ్మీర్ సమస్య ముగుస్తుందని, అది కూడా త్వరలోనే జరుగుతుందని జైశంకర్ కాన్ఫిడెంట్ గా చెప్పటం, ఆ ప్రకటనకు తగ్గట్టే C-17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ సైనిక రవాణా విమానాన్ని కార్గిల్లో దించటం, ఈ టైంలో భారత్ పాక్ సరిహద్దులకు వెళ్లొద్దని ట్రంప్ సర్కార్ అడ్వైజరీ జారీ చేయటం అనుమానాలకు తావిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని మోడీ ప్రభుత్వం డిసైడ్ అయితే ఆ సమాచారం తెలుసుకోవటం అమెరికాకు పెద్ద విషయం కాదు. అమెరికా నిఘా సంస్థలు మన చర్యలను బట్టి పీఓకే స్వాధీనం దిశగా అడుగులేస్తున్నట్టు పసిగట్టే అవకాశం కూడా ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగింది కాబట్టే తమ పౌరులను భారత్ పాక్ బోర్డర్కు వెళ్లొద్దని అమెరికా అడ్వైజరీ జారీ చేసిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పీఓకే విషయంలో భారత్ ఇప్పుడే యాక్షన్ మార్చాలనుకోవటానికి బలమైన కారణాలున్నాయి. అంతర్గత వివాదాల
ఆంక్షలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. బలూచిస్తాన్ ఏ క్షణమైనా స్వతంత్రం ప్రకటించుకునే అవకాశముంది. అటు తాలిబాన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమించుకుంటున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వేర్పాటువాదం పీక్స్కు చేరింది. ఇలాంటి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ రేంజర్లపై ఇండియన్ ఆర్మీ దాడి చేస్తే రోజుల్లోనే కథ ముగిసిపోతుంది. సో పీఓకేను భారత్లో విలీనం చేయటానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది.